మోంతా తుఫాను ప్రభావంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. వరి కోతల సమయం కావడం, పలుచోట్ల కల్లాల్లో ధాన్యం ఆరబోసిన నేపథ్యంలో ఎటువంటి నష్టం వాటిల్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లోనూ తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. మోంతా తుఫాను ప్రభావం ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో అధికంగా ఉండడం, హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో అన్ని శాఖల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో గోల్కొండ ఎక్స్ప్రెస్, గుండ్రాతిమడుగు స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్లు నిలిచిపోవడం, పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు దారి మళ్లించిన నేపథ్యంలో ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, వర్షాలపై సీఎం సమీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్తోని వర్షాలు పడుతున్నాయో దీనికి సంబంధించి అధికారులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం అలర్ట్ చేస్తూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి నిన్న రాత్రి నుంచి కూడా ఎక్కువగా ఈ మనకు ఉమ్మడి ఖమ్మము, తర్వాత నల్గొండ ఇలాంటి ఏరియాలలో ఎక్కువ, వరంగల్ ఈ ఏరియాలలో ఎక్కువగా ఈ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎట్లా ఉన్నది, సో అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి ఆరాధించారు. కొద్దిసేపటి క్రితమే ఆరాధించారు. ఆయా జిల్లా కలెక్టర్లను, తర్వాత సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి ఉన్నత అధికారులు ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండాలి. తర్వాత క్షేత్రస్థాయిలో ఎవరైతే అధికారులు ఉంటారో ఆ అధికారులకు కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత పై స్థాయి అధికారులు తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఈ తుఫాను ప్రభావం ఉన్నటువంటి ఏరియాలకు సంబంధించినటువంటి అధికారులతో మాట్లాడారు. తర్వాత ఇందులో మేజర్గా ఈ కంటిన్యూగా కురుస్తున్నటువంటి వర్షం కారణంగా కొంత ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ వరి కోత అనేది చేతికొచ్చింది. కోత టైంలో వరి ఉన్నది. సో ఈ నీళ్లు రావడము, వర్షాలు పడడంతో కొంత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలాంటి వాటిని కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఆ రైతులకు కూడా పలు కీలకమైనటువంటి సూచనలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక వీటితో పాటు కొనుగోలు కేంద్రాలకు పత్తి, తర్వాత మొక్కజొన్న లాంటి పంటలను ఈ కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుకొస్తారు. సో ఈ వర్షం ఉన్నాయి కాబట్టి కంటిన్యూగా వర్షాలు పడుతూ ఉన్నాయి. సో దీనివల్ల ఈ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చే ధాన్యానికి సంబంధించి తడిసిపోయి కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలి. కొనుగోలు కేంద్రాలకు ఇప్పుడే ధాన్యాన్ని అమ్ముకోనికి తేకుండా రైతులు కొంత కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి అధికారులు ఆ రైతులకు సూచనలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎవరైతే నివసిస్తారో ఆ నివసించే వాళ్ళకు కూడా ముందస్తుగా అలర్ట్ చేయాలి. తర్వాత ఒకవేళ అక్కడ వరదలు వచ్చే ప్రభావం ఉన్నా, కంటిన్యూగా వర్షాలు కూడా పడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంటే అధికారులకు, అక్కడ ఉన్నటువంటి అధికారులకు అప్రమత్తం చేసి అవసరమైతే అక్కడ నివసించే ప్రజలకు ప్రత్యామ్నాయంగా సేఫ్టీ ఏరియాలకి తీసుకెళ్లాలి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక వీటితో పాటు చెరువులు, కుంటలు ఎక్కువగా వర్షాలు రావడంతో ఆ నిండే ప్రమాదం ఉంటుంది. తర్వాత రిజర్వాయర్లకు సంబంధించి కూడా ఎక్కువగా నీరు వస్తే వాటిని ఎక్కువ నీరు వచ్చినప్పుడు అవి కిందికి వదులుతుంటారు. సో ఆ వదిలేటప్పుడు కూడా పై స్థాయి అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో ఉండే అధికారులందరూ కూడా అలర్ట్ చేయాలి. అక్కడ చుట్టుపక్కల నివసించే ప్రజలకు కూడా అలర్ట్ చేయాలి. ఎందుకంటే కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా లేకపోతే ప్రజలకు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి నివసించే ప్రజలకు కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఇక హైవేలకు సంబంధించి, జాతీయ రహదారులు, తర్వాత జిల్లాలకు వెళ్ళే రోడ్లకు సంబంధించి కూడా ఎక్కువగా ఈ వానలు పడడంతో రోడ్లు కొట్టుకుపోయే సిచ్యువేషన్ ఉంటుంది. కొంత వాహనదారులకు కూడా ఇబ్బంది అయ్యే సిచ్యువేషన్ ఉంటుంది. కొన్ని గుంతలు పడి అక్కడ నీళ్లు నిలిచుంటే ఆ వాహనాలు ఎక్కడ గుంతున్నది ఏంటనేది తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లాంటి ఏరియాలలో కొంత అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళకు ఎక్కడెక్కడ ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి, ప్రమాదక హెచ్చరికలకు సంబంధించి సైన్ బోర్డులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆర్ఎండ్బి అధికారులకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇట్లా ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా మేజర్గా ఈ రైతులకు సంబంధించి, తర్వాత రోడ్ల డ్యామేజ్కి సంబంధించి, తర్వాత వాగులు, చెరువులు నిండినప్పుడు వాటిని కిందికి వదిలే టైంలో రైతులను అప్రమత్తం చేయడం, అక్కడ ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేయడం, తర్వాత లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలను ఒకవేళ అక్కడ ఈ వరద ప్రభావం ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అక్కడ నుంచి వాళ్ళను తరలించేందుకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. తర్వాత కొనుగోలు కేంద్రాలలో ఒకవేళ ధాన్యాన్ని కనుక అక్కడ తెచ్చి ఉంచిన వాళ్ళు ఒకవేళ వర్షానికి తడిసే ప్రమాదం ఉంటే అక్కడ
ఆ తడవకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా ముందుగానే తీసుకోవాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి అధికారులకు సూచించారు. ఇట్లా ఓవరాల్గా ఎక్కడ కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్తోని ఈ వర్షాలు పడుతూ ఉన్నాయో ఎక్కడ కూడా ప్రాణ నష్టం కావద్దు, ఆస్తి నష్టం కావద్దు, ఏ ఇబ్బందులు కూడా తలెత్తకుండా అధికారులందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా లీవులు పెట్టకుండా అందరూ కూడా పనిలో ఉండి ఎక్కడికక్కడ ఈ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సూచనలు చేశారు. ఇక మేజర్ ఈ మహబూబాద్ జిల్లా డోర్నకల్ జంక్షన్లో ఈ గోల్కొండ ఎక్స్ప్రెస్, తర్వాత గుండ్రాతిమడుగు స్టేషన్లో కోనార్క్ ఎక్స్ప్రెస్ ఇవి రెండు కూడా నిలిచిపోయాయి. కాబట్టి దీనివల్ల కొంత రాకపోకలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రత్యామ్నాయంగా వాహనదారులకు ఇబ్బంది కాకుండా ఆ రోడ్డు మార్గాలు ఎటు నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, ఎక్కడి నుంచి వెళ్తే వాళ్ళకి ఈజీగా ఉంటుంది, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇట్లా ముందస్తుగా వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అప్రమత్తంగా వాళ్ళను ఉండే విధంగా, తర్వాత వాహనదారులు కూడా ఎక్కడ ఇబ్బందులు కాకుండా హైవేలు ఒకవేళ మారిస్తే అవి ఎటు నుంచి వెళ్ళాలి, ఎటు నుంచి వెళ్తే ఏ దారులు వస్తాయనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అధికారులు సూచనలు చేయాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉందో తుఫాన్ ఎఫెక్ట్ ఉన్నటువంటి ఏరియాలలో అధికారులు అప్రమత్తంగా ఉండడంతో పాటు ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉంచే విధంగా క్షేత్రస్థాయిలో అధికారులందరూ కూడా పనిచేయాలని చెప్పేసి ఈ సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో పలు కీలకమైనటువంటి ఈ వర్షానికి సంబంధించినటువంటి సూచనలు చేశారు సార్.